అమరావతి మునిగిపోయింది అని ఒక పార్టీ, అమరావతి మునగలేదు అని చెప్పి ఇంకొక పార్టీ. అసలు ఈ అమరావతిని ఎందుకు ఇలా ముంచుతున్నారు అంటే ఏం చెప్తారు సార్? అసలు ఏంటి ఈ అమరావతి గోలేంటి? అసలు అమరావతి మీరు ఎప్పుడన్నా వెళ్ళొచ్చారా ఈ మధ్యకాలంలో? అసలు వర్షం పడితే నీళ్ళు లేక ఏమొస్తాయని చెప్పి అధికార పార్టీ అంటది. పొన్నూరుని ముంచడానికే మొత్తం మీరు తీసుకెళ్ళి ఏంటి అమరావతిని లేపడానికి పొన్నూరుని ముంచేశారు అని చెప్పి ఒకళ్ళు అంటారు. అక్కడికి వెళ్ళి కొన్ని బైట్స్ ఏదో చూస్తే ఇక్కడ బాగానే ఉందండి, అక్కడెక్కడో ఉందని వాళ్ళు చెప్తారు. ఏంటి సార్ ఈ కన్ఫ్యూజన్ ఏంటి? అంటే టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి వ్యతిరేకం కాదన్నారు. దాని తర్వాత నుంచి ప్రతిసారి కూడా వైసీపీ దీనికి సంబంధించి అమరావతి మునిగిపోతుంది చెప్పటం, మునగలేదు అది ఇది నీళ్ళు చెప్పటం. ఏంటి సార్ ఏం చెప్తారు చెప్పండి సార్? ముంబై మన 18వ తారీఖున వరదల్లో మొత్తం అంటే ఎయిర్పోర్ట్లు, టెర్మినల్స్ ఇదిగోండి మొత్తం అంతా మాల్స్, ఎయిర్పోర్ట్లు ఈదుకెళ్ళటం, పైన దూకటాలు అసలు భయంకరంగా ఉంటే చిన్నపాటి వర్షానికి 10 సెంటీమీటర్ వాణిజ్య రాజధాని ఫైనాన్షియల్ క్యాపిటల్లో అల్లల్లాడిపోయింది. నిన్న 20-24 సెంటీమీటర్లు ఈ అమరావతి చుట్టుపక్కల వర్షం పడింది. ఇంకోటి కూడా చెప్తాను, ఒక్క జనావాసం ఉండే వీధి మునగలేదు, ఆ వీడియో లేదు. పొలాల్లోకి నీళ్ళు వస్తూ ఉంటాయి, డైవర్షన్ ఏదో హైవే వేశారు, హైవేకి కాలువ కింద ఏదైతే నేషనల్ హైవే ఉందో అది కన్నం పెట్టుకుని దాని కింద 20 అడుగులు లోతు పెట్టుకుని పెట్టాలి. ఎట్టకుండా ఆడి పని ఆడు చేసుకుపోయాడు అన్నట్టు. కింద ఎవడో మంచి కాంట్రాక్టర్ ఉంటాడు, ఎవడో మంచి కసి మీద ఉన్నట్టున్నాడు. చెప్తున్నాను, అమరావతి మీద మంచి కసి మీద ఉన్నట్టున్నాడు. ఆయన పైన ఆయన వేసుకుపోతూ ఉంటాడు. ఆ నీళ్లు బ్లాక్ అయినాయి. అది సరే, నేను అనేది అది ఏమండి, హైదరాబాద్లో ఏం జరిగింది మొన్న 3-4 సెంటీమీటర్లు అయితే మైత్రివనం అనేది అమరిపేట నుంచి ఈదుకుంటా మీరు వెళ్తా, మీరు దాంట్లో ప్రమాదవశాత్తు ఎవరో వచ్చి బోటు మిమ్మల్ని కాపాడిందని చెప్పారు. మీరు ఆ బోటు కాపాడకపోతే మీ పరిస్థితి ఏంటి? పేపర్లో ఫోటో వచ్చేది కదా, అంతే కదా. అందుకని ఇది పరిస్థితి. నాలాలు, డ్రైనేజీలు అన్నీ ఏకమైపోతాయని పరిస్థితి. ఇంకా ఎప్పుడు 1910 వరదలతో ఆ రోజు అండర్ గ్రౌండ్ సిస్టమ్ని చాలా సంవత్సరాల మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు టేకప్ చేసి ఏసాకి మోసా ఇద్దరు నది మీద హిమాయత్ సార్ గండిపేట కట్టిన తర్వాత అండర్ గ్రౌండ్ సైన్స్ సిస్టమ్ పెట్టిన తర్వాత ఎంత అప్డేట్ చేసినా సరే, ఎందుకంటే 100 సంవత్సరాల క్రితం అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఉంది హైదరాబాద్లో. అంత మంచి వెల్ సిటీ అండి, ఎలాంటి అడగడలాడిపోతూ ఉంది. ఆ రోజులో 10,000 మంది వరదలో చనిపోయారు. ఉస్మానియా హాస్పిటల్ దగ్గర చెట్టు 100 మందిని కాపాడిందని చెప్తారు కదా. ఇవాళ బెంగళూరులో జరిగింది, చెన్నైలో అయితే ఎన్ని 100,000 కార్లు అయిపోయినాయో తెలియదు, ఢిల్లీలోకి అదే పరిస్థితి. ఇవాళ కర్నూలులో తిరుపతి వరదలు వచ్చినప్పుడు నేను వచ్చానండి. కర్నూలు కూడా వెళ్ళాం. చేయవలసిందిగా భక్తిగా సాయం చేయటం. ఉదుద్దు తుఫాన్లో విశాఖపట్నం అలా వణికిపోయింది, చూశారు మీరు. మేము పాలకొల్లులో మా ఊళ్ళో మేము 86 వరదలో ఉండి పడవలు వేసుకెళ్ళాము. మా ఇంటి ముందు నుంచి మేము పడవలు తెప్పించుకుని సత్యసాయి సేవా సంస్థని సేవా కార్యక్రమాలు చేస్తే నేను, మసూన్ రాజు గారు, ఐకర్ వీళ్ళందరూ కూడా మా సాధ్యమంతో ప్రయత్నం చేసుకుంటూ మేము వెళ్ళాం. ఇవాళ 11 లక్షల క్యూసెక్కులు కృష్ణానదిలో మనం పారెళ్తే ఒక్క ఇల్లు మునిగిందా పక్కన ఉన్న అమరావతి 29 గ్రామాల్లో? ఎక్కడో అమరావతి అనే పేరు మీద ఉన్న దాని కటకాల్లో ఉన్న బుద్ధుడి విగ్రహం పక్కకు వచ్చి నీళ్లు చూపించి ఫోటోలు వేస్తూ ఉంటారు. నిన్న కూడా ఏదైతే నిన్న కొండవీటి వాగు, పాలువాగు ఏదైతే వచ్చినాయో కొన్ని వెళ్ళే రోడ్డు, ఒక రోడ్డు మునగటం, పొలాల మీద ఉండటం నిజమైన వీడియో అనేది, అదేం ఫేక్ వీడియో కాదండి. దాన్ని కొన్ని ఫేక్ వీడియోలతో కలిపి కొంతమంది ప్రచారం చేయటం, అసలు ఏం జరగలేదంటాం. అసలు ఏం జరుగుతుంది? రాష్ట్రం అభివృద్ధి కాదండి. అసలు మీకు మునిగిపోవటం ఏంటి, మిగతా విషయాలు చాలా అసలు అది కాదండి. ఇవాళ విజయవాడ కూడా ఆ రోజు మానవ తప్పిదంతో, మళ్ళీ చెప్తున్నాను, అక్కడ కొంతమంది నిన్న మానవ తప్పిదంతో విజయవాడ కూడా ఇబ్బంది పడింది. ఈ అమరావతి ఇబ్బంది పడలేదే? 11 లక్షలకు నేను 24 సెంటీమీటర్లు వస్తే ఎన్ని ఇళ్ళు మునిగాయండి, ఎన్ని వీధులు మునిగాయి 29 గ్రామాల్లో? ఒక్క ఇంటికి ఫోటోలు తీపిస్తే ఏదండి దాంట్లో రాలేదు, అది ఓన్లీ పొలాల్లో వచ్చి అది ఒక రోడ్డు వెళ్ళింది. హైకోర్టు మునిగిపోయింది. ఎన్ని ప్రచారం దేనికంటే? అసలు ఇంకేం పని లేదా విద్వేష ప్రచారం కంటే? ఉన్నది ఒక రాజధాని. సరే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందర ఒప్పుకున్నారు, తర్వాత ఫెయిల్ అయ్యారు 3 చోట్ల పెట్టి. ముందు ఆయన కార్యక్రమాలు ఆయన చక్కగా చేసుకుంటే, మరి ఇది మునిగిపోయే చోట అన్ని వేల మందికి పట్టాలు ఎందుకు ఇచ్చారు? వాళ్ళు చచ్చిపోవాలన్న మునిగి. అవును, అక్కడ వాళ్ళకి అందరికి ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి మునిగిపోయే చోట పట్టాలు ఇచ్చిన వాళ్ళు, కూలిపోతుందని దగ్గర పట్టాలు ఇచ్చి మనుషులు 50,000 మంది పెడదాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు మునిగిపోతుందని మరి ఎందుకు చేస్తున్నారు? విద్వేష ప్రచారం మంచిది కాదు. అదే సమయంలో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు అది
చంద్రబాబు నాయుడు గారికో లేదా పవన్ కళ్యాణ్ బాబు గారికో సొంత జాగీర్ కాదు. ఏదో అతిగా నగరాలు ఏదో ఆ జోన్లకి హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటారు, జిల్లా అయిపోయింది అది. అలాగే హెల్త్ సిటీ అంటే నగరం కడతారా, ఒక ప్రాంతాన్ని ఆ సిటీ అని పేరు పెట్టుకుంటారు. వీళ్ళు అతిగా మాట్లాడతాం, మొత్తం ఏదో 40,000 కోట్లు పెట్టేసాం, అక్కడ బయటని తీసుకొచ్చి పెట్టేసామన్నట్టు లోన్ ఇచ్చుకుని అక్కడ అదే కట్టేదట్టు అది. దానికి వీళ్ళు అతిగా మాట్లాడినంత మాత్రం వీళ్ళిద్దరూ అదేం వాళ్ళ జాగిరి కాదు. కొంతమందికి విశాఖపట్నం, కర్నూలు వాళ్ళ సొంత జాగిరు కాదు. ఎవరి జాగిర్లండి నాకు అర్థం కాదు. వీళ్ళ కోసం సమాజాన్ని ముక్కలుగా చేసేయటం. మేము ఆ రోజు నుంచి ఈ రోజు ఒకటే మాట్లాడుతున్నాం. ఏమని, అమరావతిని అన్ని వర్గాల ప్రజలు నివాసం ఉండేది, సామాన్యులు అందరూ ఇప్పుడు అలా పరిస్థితి మార్చుకోవాలి, అన్ని వర్గాల ప్రజలు నివాసం ఉండేదట అద్భుతమైన హరిత రాజధానిగా అభివృద్ధి చేస్తూ సమాంతరంగా ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. మా మాటలో ఏ రోజు మేము ఇలా మాట్లాడాము, దాంట్లో లోపాల నుండి సరిచేయమని మా మీద వికృతంగా ఆ రోజు ఈ అధికార పక్షం, ఇప్పుడున్న అధికార పక్షం బ్యాచ్ వికృతంగా మా మీద ట్రోల్ చేశారు. డబుల్ కాదే మీరు మాట మార్చండి, డబుల్ వికృతంగా ప్రతిపక్ష పార్టీలు ట్రోల్ చేశారు. అంటే మేము స్వతంత్రంగా బతికే వాళ్ళకి ఉండే హక్కు లేదండి ఆంధ్రప్రదేశ్లో, మీడియాలో కూడా లేదు. మాకు ఎలా స్వతంత్రంగా మేము మాట్లాడకూడదు అంటే తప్పు మంచి అని చెప్పడం, నిర్మాణాత్మక విమర్శనం తప్పు. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, వీళ్ళ ప్రాధాన్యత పోయింది ఏంటో. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రోజు రాజధాని లేకుండా విడగొట్టినప్పుడు దాంట్లో బిల్లులో ఒక అంశం పెట్టారు, ఫర్ ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ బిల్డింగ్ కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 90% ఖర్చు అవుద్ది, బిల్డింగులకి 5% అవుతుంది. దానికి కూడా 50-70 కోట్లు అయింది అనుకోండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 60,000 కోట్లు 65 కోట్లు. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. 15,000 కోట్లు 4 ఏళ్ళు ఇస్తానని చెప్పి నెత్తి మీద తోపి పెట్టి డ్యాన్స్ చేస్తుంటే దాని గురించి నిలదీయటానికి మాట్లాడావా? భయం వీళ్ళకి. ఏ స్కిల్ డెవలప్మెంట్ కేసు తీస్తారో, ఏ దస్తగిరి బయటకు వస్తాడో, లేకపోతే ఇంకొకళ్ళు ఇంకేదో బయటకు వస్తుందో, సినిమా ఇష్యూలు బయటకు వస్తాయని వీళ్ళ భయమా? టాపిక్ ఎందుకు డైవర్ట్ చేస్తాను? వాళ్ళ ఇష్యూ ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు లేవు, ప్రత్యేక దాని మీద మాట్లాడటానికి ఇన్ని ట్రోల్స్లో 100 వంతు ఈ 1000 వంతు దాని మీద దృష్టి పెట్టచ్చు కదా. వీళ్ళు భావితరాలు బాగుంటాయి కదా. మీకు అర్థమవుతున్న టాపిక్ డైవర్షన్ అవుతుందండి. ఇది 24 గంటలు వాళ్ళని ఖండిస్తా ఒకళ్ళు మనకేందుకు అవసరం? దాన్ని ఎత్తుకెక్కుకోవాల్సిన పని లేదు, దానికి తృణీకరించాల్సిన పని లేదు. మనం రాష్ట్రానికి కావాల్సిన మిగతా ఇష్యూలని మీ నాయకులకు సిగ్గు ఎలా ఉంది కాబట్టి, శరం ఎలా ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ భావితరాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ప్రత్యేక హోదా విభజన హామీల మీద భావితరాలు బాగుండే దాని మీద దృష్టి పెట్టండి. ఈశాన్య రాష్ట్రాలకు 2027 వరకు ఇంకా ఇన్సెంటివ్స్ కొనసాగుతున్నాయి. మన గుజరాత్కి ఎన్ని కావాలంటే అన్ని ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి. నేను అన్నమాట ఇది అవుట్డేటెడ్ అన్నవాళ్ళు ఒక చెత్త నీచు బ్యాచ్. ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు అవసరం లేదు, అవుట్డేటెడ్ అన్నవాళ్ళు ద్రోహులు, పచ్చి ద్రోహులు, దుర్మార్గులు. జాతి ఉన్నంత వరకు ఇలాంటి ద్రోహులను గుర్తుకుంచుకుంటుంది. 2027 వరకు ఈశాన్య కొన్ని రాష్ట్రాల్లో ఈ రాయితీలు కొనసాగుతుంటే గిఫ్ట్ సీట్లకి అవసరం 100% ఎగ్జామ్ ఇచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ భావితరాలు యువత ఇండస్ట్రియలిస్టులు అవ్వద్దా ఒక్కొక్కడు? ఆ గుజరాతీ మారోడి వ్యాపారుల దగ్గరికి వెళ్ళి చెంచాగిరి చేసుకుంటా బానిసత్వం చేయాలా? తెలంగాణలో ఆర్బిట్రేషన్ చెంట పెడితే అక్కడికి తరలించుకెళ్ళిపోయారు. తెలంగాణలో వ్యతిరేక ఇక్కడ రావాల్సింది అక్కడ గుజరాత్ తరలించుకెళ్ళిపోతుంటే తప్ప మంచా? నేను అడుగుతున్నాను. ఎక్కడికి 60,000 కోట్లు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఏదైనా పక్కన పెట్టేసి ఆ గుజరాత్కి మహారాష్ట్రకి 61,000 కోట్లు రైల్వే బడ్జెట్లో కేటాయించుకుంటూ ₹1 కోటి తెలంగాణకి సంవత్సరం కేటాయిస్తే చప్పట్లు తరుచుకుంటున్నారు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్కి ఎంగిలి మెతుకులు ఇస్తుండే నోరు మోచుకుని మేమేం చేయాలి ఇక్కడ రెచ్చగొట్టేసుకుని ఆ జగన్మోహన్ రెడ్డి గారి భార్యని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళాలి, ఇవన్నీ దిక్కుమాలి అని ప్రచారం చేసుకుంటా బతకాలా? ఈ కునారీలు పోవాలా ఈ తెలుగు జాతి యువత? మమ్మల్ని అంటే ప్రజలను రెచ్చగొట్టేసి కుల చిచ్చు, మత చిచ్చు రేపెట్టికి, జిల్లాల చిచ్చు రేపెట్టి రాజధాని చిచ్చు ఎక్కడ తీసుకెళ్ళదలుచుకున్నారు మీరు? ఒక రాజధాని మేమే పైకెత్తాల్సిన పని లేదు, దాన్ని పడేయాల్సిన పని లేదు. టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. మీ యొక్క స్వార్థం కోసం, మీ నాయకుల స్వార్థం కోసం మీరు పక్క తీసుకెళ్ళి పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటంలో మీ నాయకులు 3 తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆంధ్రప్రదేశ్ హక్కులను తాకట్టు పెడుతుంటే మీరేందండి మాట్లాడతారు? మీ యువత గురించి మాట్లాడండి. ఒక పక్కన గౌరవనీయులు కళ్యాణ్ బాబు గారు ఉన్నారు, ఎంత చక్కగా మాట్లాడారు ఆ రోజు తెలుసా మీకు? ఉత్తరాది అహంకారం నశించాలన్నారు తెలుసుగా మీకు? హిందువుల్లో చేసేవాళ్ళు గొడవలు పెట్టేవాళ్ళు అందరూ గొడవలు చేసి హిందువులే అన్నారు. తప్పండి. ఆ హిందూ ధర్మాన్ని అవమానపరిచేట్టు ఆయన ఎందుకని మాట్లాడారు? తప్పు ఆ రోజు. ఇవాళ కంప్లీట్గా ఆర్య సనాతనవాదంగా మారిపోయి నా హక్కుల గురించి మాట్లాడలేదు ఆయన. అది నేను బాధతో చెప్తున్నాను. ఇవాళ అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం తాకట్టు ఎవరు పెడుతున్నారు? మీ నిరాహారదీక్ష చేస్తున్న హోదా కోసం, విభజన హామీల కోసం కొంటే కారణాసుకుని ఏమైపోయారు? మీరు తెలుగుదేశం అంటే తెలుగు ఆత్మగౌరవం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు మీరేనా? ఈ దేశంలో ప్రభావవంతమైన వ్యక్తులుగా ఉన్న సోనియా గాంధీని ఎదిరించి నిలబడి జైలుకి వెళ్ళినా అక్కడ నిలబడి
మీరు కొట్లాడిన వ్యక్తి మీరేనా? ఇవాళ లొంగిపోయారా కేరళలో ఉన్న గుమా వ్యాపారులకి? వీళ్ళ ముగ్గురు నాయకులు. ఇక షర్మిల గారి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. షర్మిల గారి గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే, ఎందుకంటే ఆవిడ పోరాటం అంతా ఏదో తమలపాకులతోనేమో వీళ్ళని కొట్టినట్టు కొట్టి బీజేపీని, తెలుగుదేశాన్ని, కళ్యాణ్ గారిని సుత్తితో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఆస్తుల కోసం యుద్ధానికి వచ్చినట్టు వస్తారని భావన ఉంది. దయచేసి మారణమ్మా. మీరు వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ హోదా విభజన హామీలు మట్టికి గడిచిపోయినట్టు ఆరోపణలు ఉన్నాయి. మీరు వచ్చేది కేవలం మీ అన్నగారి మీద ఆస్తుల మీద దాడికి ఎప్పుడెప్పుడు తేకపోయిన వస్తారు. మీకు మొత్తం మీడియాలన్నీ మీయే. మిమ్మల్ని పొగుడుతానేమో 10 మీడియాలు, తిడతా 3 మీడియాలు, అన్ని మీడియాలు మీరే ఉంటారు. మేము ఢిల్లీలో 300 మంది మా విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యోగస్తులు మేము 100 మంది వెళ్ళి ధర్నా చేస్తే మాకు ఒక వార్త రాదు. మీరు వెళ్ళి ఒక గంట సేపు ఉంచుని అనగానే మీ అంతా అన్ని టీవీలోని అన్నింటిలోని మీరే. మీరు ఉద్యమకారులు, మేమేమో మరి రాష్ట్రం కోసం. మీకేమో 5 సంవత్సరాలు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆ పక్క రాష్ట్రానికి నా సంబంధం ఏంటి? నా ప్రాణం, జీవితం ఎక్కడ పుట్టా పెరిగా పిల్లల కన్నా నా తెలంగాణ జీవితం, నేను చచ్చిపోయే జీవితం అని నా పక్క రాష్ట్రంతో నాకు పని లేదన్నాడు. మీరు అక్కడ చేరారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గట్టిగా మరి వద్దన్నారేమో, మీ అక్కడ చేరారు. చేరిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు. మీ ఇష్టం, కానీ ఆంధ్రప్రదేశ్ ఆవిడ ఇష్టం, ఆవిడ ఆస్తులు ఆవిడ తప్పులేదు. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మీరు మాట్లాడేది ఇదా? కనీసం రేవంత్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి అన్న, నేను చెప్తున్నా అబ్సల్యూట్గా, అక్కడ హరీష్ రావు గారికి ఉన్న చిత్తశుద్ధి అన్న కొంతన్నా సరే తెలుగు జాతి మీద మీకు కనపట్టలేదని దయచేసి ఒకటి చెప్తా ఉన్నాను. విశాఖ ఉక్కు కోసం తెలుగు జాతి మొత్తం నిలబడాలి. సింగరేణి మన బొగ్గు గనుల కోసం తెలుగు జాతి మొత్తం నిలబడాలి. 13.5 కోట్ల తెలుగు జాతి ఒక్కటైతే తప్ప ఈ గుమా వ్యాపారులు దాడిని తట్టుకోలేవండి. డెఫినెట్గా చెప్తున్నాను. ఇవాళ బానిసత్వం ఏదైతే నాయకులు ప్రజలకు అలవాటు చేసే పద్ధతిని విరమిద్దాం. స్వతంత్రంగా ఆలోచించే శక్తిని పెంపొందించుకుందాం. 2019 కన్నా ముందు కంటే ఆ తర్వాత ఉధృతంగా మేము ఉద్యమం చేసిన 90% మీడియాలో వేయలేదు. పదే చెప్తున్నాను, వేయలేదు. మేము బాధ్యులం కాదు, మేము చేయలేదని అనుకున్నాం. కాడి పడలేదు. మేము వాళ్ళు ప్రజలు చూపించకపోతే మేము బాధ్యులం కాదు. ఉధృతంగా ఉద్యమం చేసాం, ఏ రోజు కాడి పడలేదు. మీరు దయచేసి ఇవాళ మన కర్మాగారాన్ని కాపాడుకుందాం, విభజన హామీలు కాపాడుకుందాం. నిలబడతారా లేదా ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారా? విత్ డ్యూ రెస్పెక్ట్ యువత గురించి మాట్లాడుతున్నా. మీ భావితరాల కోసం మీరు ఉద్యమం చేస్తున్నాం. మీరు నిలబడతారా? కళ్ళ ముందు విశాఖ ఉక్కు కనపడుతుంది, కళ్ళ ముందు విభజన హామీలు కనపడుతుంది, ఇన్సిడెంట్ కనపడుతుంది. మీరు దమ్ముండి మీ కాళ్ళ మీద మీరు నిలబడి 10 మంది గుజరాతీ మార్వాడీలు తీసుకు ఉద్యోగాలు ఇవ్వండి. వాళ్ళ కాళ్ళ కింద మనవాడు వచ్చేస్తున్నాడు, నక్కపల్లిలో ఫ్యాక్టరీ పెడుతున్నాడు, ఇంకో చోట ఫ్యాక్టరీ పెడుతున్నాడు, మార్వాడీలు వచ్చేస్తున్నారు. వాళ్ళ దగ్గర మీరు భజన చేయండి, వాళ్ళ దగ్గర పని చేయండి తప్పనట్లా. కానీ నీ తెలుగు జాతిలో దమ్ముందే. ఇక్కడ పారిశ్రామికలందరూ కాజేశాడే ఆదాని గారు 6 ప్రముఖ పారిశ్రామికలు. వాళ్ళ కాళ్ళ కింద బతకండి, కాళ్ళ కింద దూరి బతకండి అని ఏమైనా చెప్తే వినమాకండి. మీ హక్కులు మీరు సాధించండి. కులచిచ్చు, మత గజ్జి ఇది కొంచెం దూరంగా ఉండమని చెప్పి వారసత్వ రాజ్యాన్ని కోరుకుంటున్నాను. నమస్కారం.